శివరాత్రి శుభాకాంక్షలు. శివుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఇటు రండి, ఎంత బాగుంది. ఇటు చూస్తే పైన లింగమే లేదు, ఇక్కడ చెట్లు చేమలు రాళ్ళు. ఇటు చూడండి, మీ అభిమాన థియేటర్లో బూజు చెత్త చెదారం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా శివుడు మనకి ఎందుకు. మన వరాలు తీర్చడానికి. మీరు కొట్టే ఆ దిక్కుమాలి 20 రూపాయల కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయలో కూడా ఒక పెచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయి దాన్ని ఎండబెట్టేసి నూనె గాడిచ్చేసి తలక రాసేసుకోవడానికి. ఇంతే శివుడు. వరాలు ఇస్తేనే శివుడు అనమాట, లేకపోతే శివుడు కాదు. ఇది మన దుస్థితి. ఇది 2వ శతాబ్దానిది, 2వ శతాబ్దానిది ఈ ప్లేసు. మొదటి ఆంధ్ర రాజధాని ఇది, వేంగి నగరం ఇది. ఇలా ఉందన్నమాట శివుడు. అదే మన ఇంటి పక్క శివుడు, ఆ శివుడికి బోల్డ్ అన్నీ ఉంటుంటాయి. ఇక్కడ ఏంటంటే వరాలు ఇవ్వడానికే కానీ, లేకపోతే ఈయన ఎందుకు పనికిరాడు మనకి. మళ్ళీ మనకి శివుడు ఎప్పుడు గుర్తొస్తాడు? శివరాత్రి రోజు గుర్తొస్తాడు. ఇంక వేరే ఆప్షన్ లేదు. చెత్త చూడండి, ఇదిగోండి. దీని గురించి చరిత్ర కూడా బోర్డులో రాశారు. ఇది కూడా పోయింది, అదైతే ఇరిగే పోయింది. ఇంకా నయ్యం, నాలాంటి తెలివైన ఎవడో కూడా ఇనుప సామాన్లకు అమ్ముకోలేదు. అమ్ముకొని ఉంటే సరిపోయేది. ఇది దీని వస్తుంది. ఇవ్వండి, చెట్లు గిట్లు పొదలు. ఒకవేళ ఇది మన ఇల్లు అయితే శుభ్రంగా చేసుకునే వాళ్ళం. కేవలం మన ఇంటి దగ్గర ఉన్న శివుడికి ఏం చేసుకుంటామంటే వరాలు కోరుకోవడానికి చేసుకుంటాం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. దిక్కులేని శివుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్కారం.